ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్. గురుగారు, జూన్ మాసం 2026 విశేషంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుంది, ఎలాంటి విషయాల్లో ఎక్కువగా వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు? మేష వృశ్చికాయోరు బహుమహ. మేషరాశికి వృశ్చిక రాశికి ఆధిపత్యాన్ని వహించేవాడు అంగారకుడు. అంగారకుడు అంటే కుజుడు. కుజుడు ఉన్న స్థానము మొట్టమొదటి చెప్పుకున్నాం మనం, మేషరాశిలో ఉన్నాడు, స్వస్థానంలో ఉన్నాడు. ఈ యొక్క వృశ్చిక రాశిలోని చంద్రుడు కూడా ఉన్నాడు. ఈ యొక్క గ్రహ విధానాల్లో రవి వృశ్చిక రాశిని చూస్తున్నాడు. మంచిదే, ఎందుకంటే కుజుడికి రవి శత్రువు కాదు, మిత్రుడే. యోగదాయకమైన స్థితిగతులు ఇస్తాడు. వృశ్చిక రాశి వారు విధానం ఎలా, వృశ్చికం అంటే ఏమిటి? తేలు. తేలు విధానం ఎలాగుంటుంది? చకచక చక 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 నడుస్తూ ఉండి ఒకసారి ఇలాగంటది, కొండితోటి ఇలాగంటది. దాని నైజం అది. తేలు యొక్క అది ఎవరిని కాటు వేయలేదు. ఆ కర్మకాల ఆ సమయానికి ఎవరైనా అక్కడ ఉంటే దానికి కాటు పడుతుంది. దాని విధానం అంతే. వృశ్చిక రాశి వారికి అంటే దుందురుకు స్వభావం. దీన్నే ఏమంటారు? దుందురుకు స్వభావం. దుందురుకు స్వభావం అంటే వృశ్చిక రాశి వారికి ఆలోచన చేయకుండా, ఆలోచన లేకుండా నిర్ణయం తీసుకుంటారు. ఏదైనా ఆలోచన చేసిన నిర్ణయం తీసుకుంటే మంచిగా ఉంటుంది. ఆలోచన ఉండదు, నిర్ణయం తీసుకుంటారు. ఎల్లయ్య చెప్పింది నమ్ముతారు, పుల్లయ్య చెప్పింది నమ్ముతారు, ఇంకోటి ఎవరో స్వామి చెప్పింది నమ్ముతారు. అందరూ చెప్పింది నమ్మితే ఎలా కూరుతుంది? ఇప్పుడు ఎవడకు తోచిందని చెప్తాడు, ఎవడకు తోచిందని చెప్తే అన్నీ ఆచరించేస్తానంటే ఎలా కూరుతుంది? ఆచరించకూడదు. ఈ విధానం ఇటు చెప్పింది బాగుంది, ఆడు చెప్పింది బాగుంది, ఇటు చెప్పింది బాగుంది, అన్ని దృష్టిలో పెట్టుకుంటారు. దృష్టిలో పెట్టుకుని ఆడకు వచ్చేసరికి వీళ్ళ ఆలోచనలు ఉండదు. వీళ్ళ ఆలోచన లేకుండా ఇంకొకరు ఎవడో చెప్పిందో ఎవడో చేసిందో చూసి ఇలా చేస్తే బాగుంటుందని చెప్పి చేసేస్తారు. అయితే సక్సెస్ అవ్వచ్చు, పోతే ఫెయిల్యూర్ అవ్వచ్చు. అయితే 70% ఇది ఫెయిల్యూర్ అవుతుంది, లాభించదు. ఆలోచన పని ఏది కూడా లాభించదు. ఆలోచించే చేసే పనే లాభదాయకమైన స్థితికి ఉంటుంది. మనకు పెద్దలు అంటారు, ఒరే నాయన వెనక ముందు ఆచితూచి మాట్లాడాలరా, వెనక ముందు ఆలోచించుకోవాలరా అని మనకి హితబోధ చేస్తారు. ఆ హితబోధ లేదు ఇక్కడ. ఎవరు చెప్పిందో చేసేస్తాను అంటే ఎలా కుడుతుంది? అది అటువంటి విధానంలో వెళ్ళి ఈ యొక్క మాసమందు అధిక జ్యేష్ఠ మాసం అయ్యున్నందువలన, మేష వృశ్చికాయోరు భౌముడైనందువలన, ఇక్కడ పెద్దవాడైనందువల్ల, అధిక జ్యేష్టం అయినందువలన నష్టదాయకమైన ఫలితములు పొందుతున్నారు. ఏ రకంగా పొందుతున్నారు? వ్యాపార రంగంలో నష్టం పోతున్నారు, వ్యవహార రంగంలో నష్టం పోతున్నారు, వ్యవసాయ రంగంలో నష్టం పోతున్నారు, ఉద్యోగ రంగంలో అనుకున్న విధంగా కాకుండా ఏదేదో మాట్లాడుతున్నారు, వాళ్ళ చేత ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి ఇబ్బందులన్నీ ఇక్కడ వీళ్ళకి వస్తూ ఉన్నాయి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా పర్వాలేదండి, ఎంత ఏం జరిగినా పర్వాలేదు. ఈ రోజుల్లో ఏంటి, ఒక 6 నెలల కాలం నుంచి బాగానే ఉన్నాం కదా, వృశ్చిక రాశి అదే ఉంది కదా, వ్యవహారం ఉంది కదా, జరుగు ఉన్నాయి, ఏం బదలలేదు, దానికి ఇబ్బంది పనే ఉంది. ఏది జరిగినా కుటుంబంలో మాత్రం ఉన్నతమైన స్థానాన్ని పొందగలగాలి. ఎవడైనా సరే, ఏ రాశి వారైనా, నువ్వైనా నేనైనా, కుటుంబంలో ఉన్నతమైన స్థానం ఉండాలి. ఎందుకంటే మగవాడు ఉన్న తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత రకరకాల ఇబ్బందులు, రకరకాల బాధలు, రకరకాల వ్యక్తులు, రకరకాల సమూహాలు, రకరకాల వ్యవహారాలు, శైలిలు ఉంటాయి. అన్నిటినీ ఎదుర్కోవాలి. మానవుడు అన్నిటినీ ఎదుర్కోవాలి. ఎదుర్కొని తగు రీజన్ ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికి మాట్లాడి వాళ్ళని మెప్పించుకోవాలి. మెప్పించుకుని వాళ్ళందరినీ సరిదిద్దుకుని ఓ 10 రూపాయలు చేతిలో వేసుకుని అమ్మయ్య అని ఇంటికి రావాలి. ఇంటికి వచ్చి రాగానే అనురాగ వల్లి అయిన భార్య ఉండాలి. లేకుండా ఎక్కడికి వెళ్ళావు ఎంతసేపు అనే ప్రశ్న ఎప్పుడైతే ఎదిరిందో, ఇది బయటపడ్డది ఎంతైతే ఉందో దానికి 3 ఎక్కువైపోయినారు. అటువంటి భావన వృశ్చిక రాశి వారికి, అటువంటి భావన వస్తుంది. అంటే భార్యాభర్తల మధ్యన సరైన అవగాహన లోపించింది ఈ మాసములోని. ఎప్పుడైతే అటువంటి లోపం వచ్చిందో అనేక రకాల తప్పులు చేస్తారు.
అవకతవకలు ఎక్కువ చేస్తారు, తప్పులు. అటువంటి తప్పులు జరుగుతున్నందువల్ల ఏ పని చేసినా ఉన్నతమైన స్థానానికి వెళ్ళారు. సరే, కుజుడు ఉన్నతమైన స్థానంలోనే ఉన్నాడు కదా, యోగదాయకమైన పరిస్థితుల్లోనే ఉన్నాడు కదా అనే పరిస్థితి వస్తే ఇక ఇందులో ఉద్యోగ రంగం వారు ఉన్నారు, పోలీసు వారు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. వృశ్చిక రాశి అనగానే ఇటువంటి వాళ్ళు ఉంటారు. మిలిటరీ రంగం ఉన్నది, మీడియా రంగం ఉంది, ఇటువంటి వాళ్ళందరూ చాలా ఎక్కువ ఉంటారు. సినీ ఫీల్డ్ ఉంది, గొప్ప గొప్ప వాళ్ళకి వీళ్ళందరూ నేను చెప్పిన పేర్లన్నీ గొప్పయే. లాయర్ అంటే మాటల వాక్కు, మిలిటరీ అంటే మామూలా దేశరక్షణ, పోలీసు రంగం బాధ్యతాయుతమైంది, సినీ రంగం మనకందరికీ అవగాహన పెంపించేది, అవగాహన తగ్గించేది కూడా, రెండును. ఇటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఉండేదే. అయితే వీళ్ళందరూ ఇదే దారిలో ఉంటున్నారంటే కాదు, ఉన్నతమైన స్థానానికి వెళ్ళేవాడు ఉన్నారు. చంద్రుడు ఎప్పుడైతే వృశ్చిక రాశిలో ఉన్నాడో, చంద్రుడికి పూర్ణచంద్రుడు అయినా మనం చెప్పుకున్నాం, బహుళపక్ష కృష్ణపక్ష పద్యన్నాడు, పౌర్ణమి మరుసటి రోజు పూర్ణచంద్రుడు ఎక్కడున్నాడు? వృశ్చిక రాశిలో ఉన్నాడు. చంద్రుడు వృశ్చిక రాశి ఏమైంది? నీచస్థానం అయిపోయింది. నీచస్థానం అయిపోయింది అంటే ఉన్నతత్వం పోయింది కదా, నీచంలో ఉన్నది అంటే భార్యాభర్తల మధ్యన అవగాహన లోపిస్తుంది కదా. దాని గురించి ఉన్నతమైన స్థానాన్ని ఆలోచించుకునే స్థితిగతులు తెచ్చుకోవాలి. ఇక్కడ చంద్రుని ఏ గ్రహం చూస్తుంది, వీక్షణ చేస్తుంది? రవి చూస్తున్నాడు. రవి చూస్తున్నాడంటే వృశ్చిక రాశికి రవి స్థానమైన సింహరాశి రాజ్యస్థానం అయింది. వృశ్చిక రాశి వారికి రవి స్థానం రాజ్యస్థానం అనే లైఫ్ సెటిల్మెంట్ అయ్యే స్థానం, ఆ స్థానంలో కేతున్నాడు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇవన్నీ అవగాహన విధానాలు మనం లెక్కేసుకుంటే వచ్చిన విధానం ఏమైంది? భార్యాభర్తల మధ్యన అవగాహన పోయింది, యోగదాయకాన్ని లేకుండా పోయింది. అటువంటిది పెంపొందించుకోవాలి. ఈ యొక్క రాశి 21వ తారీఖు అంటే 21వ తారీఖు నాటి నుంచి, ఆ రోజు నుంచి ఈ రాశిలో ఉన్న అధికారులు అందరికీ కూడా ఉన్నతమైన స్థానానికి వెళ్తారు. ఊహించలేదు. మనం ఎలా జరిగిందా, మనం ఈ గత్తర్లో ఉన్నాం, ఈ బావిలో అలా ఉంటే ఇలాగెలా జరిగిందబ్బా, మిరాకిల్. ఎలా జరుగుద్ది ఎవరికి తెలియదు. అటువంటి విధానాల్లో ఈ రాశివారు 21వ తారీఖు నాడు, గురుగారు ఏంటండి 21వ తారీఖుని పకడ్బందీగా చెప్పేస్తున్నారే, ఇందాక ఏదో తారీఖు చెప్పేశారు ఏదో రాశిలోని అని అనుమానం వస్తుంది. పకడ్బందీగా ఉండదు కాబట్టి పకడ్బందీగా చెప్తున్నాను. లేకపోతే ఈ రాశిలోని 20 రోజులు దాటిన తర్వాత నుంచి అని చెప్పచ్చు. 20 రోజులు దాటిన తర్వాత అంటే 21 అవ్వచ్చు, 22 అవ్వచ్చు, 23 అవ్వచ్చు, 29 అవ్వచ్చు. ఇక్కడ అలా చెప్పట్లేదు. 3వ స్థానం 21 అంటే టోటల్ అంటేనే 3 అయింది. 3కి అధిపతి ఎవరు? గురుడు అయ్యాడు. గురువు కుజుడికి అయ్యాడు, మిత్రుడు అయ్యాడు. 21వ తారీఖు నాడు చంద్రబలం ఎక్కడికి వెళ్ళింది? ఎన్ని కౌంట్ తీసుకున్నాం కాబట్టి యోగదాయకమైన స్థితికి వెళ్ళింది. అంటే ఎన్నింటి వల్ల ఉపయోగం పొందేవాళ్ళు ఎవరు? అధికారులందరూ ఉపయోగపడ్డారు. డాక్టర్స్, లాయర్స్, ఇటువంటి వాళ్ళు, యోగదాయకమైన పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా యోగదాయకమైన. సో అయితే అన్ని రకాలుగా బాగానే ముందుగా కొద్దిగా ఇబ్బందికరమైన స్థితిగతులు చెప్పుకొని ఆఖరిలో 21వ తారీఖు నుంచి కొంచెం మంచి చెప్పుకున్నామండి. ఈ ఇబ్బందికరమైన స్థితిగతుల నుంచి బయటపడాలంటే ఏమి చేయాలి, ఇటువంటి పరిహారం చేసుకోవాలి, ఏ దానాన్ని చేయాలి? ఇక్కడ దానం ఉంది, ఇక్కడ కుదిరిగా దానం చేయాలి, తప్పదు. దానం కాకపోయినా సంప్రోక్షణ చేసుకోవాలి. ఆ సంప్రోక్షణ ముఖ్యం ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క మాసంలో చాలా అవసరంగా చేసుకోవాల్సిన పరిస్థితులు కలిగి ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలన్నది, ఈ యొక్క రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని ఆలయానికి వెళ్ళండి. 11 మంగళవారములు లేకపోతే 7 మంగళవారం, 7 మంగళవారం కానీ 11 మంగళవారాలు కానీ ఏదోటి పాలాభిషేకం చేపించండి. అది జరగాలి. అది జరిగిన తర్వాత ఒక మంగళవారం నాడు ఉదయాన్నే దోసిటి ఇలాగ పట్టండి. దోసిటి నిండుగా కందులు వేయండి.
దోసిడి నిండుగా కందులు వేసి ఈ కందులని ఒక ఎర్రని వస్త్రంలో ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంత సమప్రం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం అని 7 సార్లు చదివి ఆ యొక్క వస్త్రంలో వేసి మూట కట్టి ఆ మూటని కళ్ళకద్దుకుని మీ యొక్క పెద్దలు ఎవరైతే ఉన్నారో వారి చేత ముమ్మారు దిష్టి తీపించి ఆ మూటను తల దగ్గరగా పెట్టుకుని సోమవారం రాత్రి తల దగ్గరగా పెట్టుకుని పడుకుని మంగళవారం ఉదయం 7 గంటల లోపులో లేచి స్థలస్నానం చేసి శుభ్రంగా దేవుడి దగ్గరికి వెళ్ళి మీ ఇష్టదైవానికి నమస్కరించి ఈ మూటను తీసుకుని చెప్పులు లేకుండా నది తీరానికి వెళ్ళండి. చెరువు, నది, పంట కాలువ ఏదో ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ మూటని విప్పి మోకాళ్ళు దగ్గర లక్కలు పాదాలు తెరిచి దాని వరకు నీటిలో దిగి ఆ గంగాదేవికి నమస్కరించి ఈ మూటని విప్పి ఆ మూటను నమస్కరించి మీ మనసులో ఉన్న కోరికని చెప్పి అది అందులోని మళ్ళా కుజ స్తోత్రాన్ని చదవాలి. ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంత సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం అని చదివి అది నిమజ్జన చేసి ఈ గుడ్డను కూడా అందులో వేసి ఆ నీళ్లు తిలకరించుకుని కళ్ళు తెరుచుకుని శుభ్రంగా అక్కడి నుంచి వచ్చి సుబ్రహ్మణ్య స్వామి వచ్చిన తర్వాత మీ ఊరిలో ఏదైనా జంట నాగులు విగ్రహం ఉంటే అక్కడికి వెళ్ళి శుభ్రంగా ఓ పాలు ప్యాకెట్ పెట్టుకెళ్ళండి, మందులు కూడా అక్కలేదు, మీ చేతితో పాలు ప్యాకెట్ పోసండి. చిమ్మిలి అని అమ్ముతారు నువ్వులతో ఉండ, అది తీసుకెళ్ళి ఒక తమలపాకులో పెట్టి అక్కడ నువ్వుల ఉండని పెట్టి దానికి నివేదన చేసి ఓం భూర్భువ స్వాహ తస్వతి గోదేవస్య ధీమహి అని ప్రచోదయాత్ ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ సమునాయ స్వాహ నారాయణ స్వాహ అని 5 సార్లు నివేదన చేసి నమస్కరించుకుని ఆ ఉండని అక్కడే వదిలేసి ఇంటికి వెళ్ళిపోయి శుభ్రంగా శాకాహార భోజనాన్ని చేసి నియమనిష్టలు పాటిస్తూ ఉండండి. ఇది ఎప్పుడైతే మంగళవారం ఒక చేస్తే చాలు ఈ యొక్క అపదోషాలు అన్నీ తొలగి యోగదాయకమైన స్థితిగతులకు పొందుతారు. అంటే సుబ్రహ్మణ్య పాలాభిషేకం కావాలి, ఇక్కడ నువ్వుల తోటి ఉండతోటి ఇవి చెయ్యాలి, ఉన్నతమైన స్థితి కందులు మంగళవారం చేయాలి, నిమజ్జనం సంప్రోక్షణ అంటారు. అటువంటిది ప్రతి ఒకసారి చేస్తారు ఉన్నతమైన స్థానానికి ఈ వృశ్చిక రాశి వారు చేరుకుంటారు, అఖండమైన విజయాన్ని పొందుతారు. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.